జేఎన్టీయూ యాజమాన్యం పోటీలు నిర్వహించే అవకాశం కల్పించడం చాలా గర్వకారణం. ఎన్ఈసీ కళాశాల చైర్మన్ మిట్టపల్లి కోటేశ్వరరావు అన్నారు. పోటీలో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని విద్యార్థులను కోరారు. జేఎన్టీయూ నర్సరావుపేట కళాశాల ఫిజికల్ డైరెక్టర్ రాజు మాట్లాడారు. సెంట్రల్ జోన్ తరపున అంతర్ కళాశాల విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. వాలీబాల్ పోటీలో 38 జట్లు పాల్గొనడం అభినందనీయమన్నారు. Inaugural session, only 20 minutes. Please cooperate with us. విచ్చేసినటువంటి వివిధ కళాశాల ప్లేయర్స్ అందరికీ, అలానే ఐగ్రో సంస్థకి, అలానే మ్యాచ్ అఫీషియల్స్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ జేఎన్టీయూకి పురుషుల వాలీబాల్ టోర్నమెంటు 2024-25 సంవత్సరం అకాడమిక్ ఇయర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కళాశాల వారు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సుమారుగా రాత్రి మేము గ్రూపులో పోస్ట్ చేస్తే మరి 4 వాలీబాల్ కోర్ట్స్, రెడ్ లైట్స్, ఫ్రీ మీల్స్, అలానే మంచి మంచి ప్రైజ్ అన్నీ అరేంజ్ చేశారు. వారికి మా యూనివర్సిటీ స్పోర్ట్స్ కౌన్సిల్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. చాలా సంతోషం. మరి ఈ రోజున మాకు జేఎన్టీయూ కాకినాడ పరిధిలో ఉన్నటువంటి కళాశాలలో ఈ స్పోర్ట్స్ నిర్వహించడం మా కళాశాలకు చాలా గర్వకారణం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి జేఎన్టీయూ కళాశాల వీసీ గారికి, అట్లనే పిడి పేదరాజు గారికి ప్రప్రథమంగా మా స్పెషల్ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ యొక్క కళాశాలలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించేటటువంటి విద్యార్థులు మీ యొక్క కెరీర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వైపు అయినప్పటికీ ఈ యొక్క నైపుణ్యం స్పోర్ట్స్లో ఉండటం అనేది మీకు చాలా అవసరం. రాబోయే ఫ్యూచర్లో మీ యొక్క మిగతా లైఫ్లో మీ ఆరోగ్యానికి కానివ్వండి, నూతన ఉత్సాహానికి కానివ్వండి, శక్తి సామర్థ్యాలకు కానివ్వండి, పట్టుదలకు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ యొక్క స్పోర్ట్స్ చాలా దోహదం చేస్తాయి.